హాయ్ అండి. వెల్కమ్ టు నిహిరాస్ ఫ్యాషన్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేను ఈ వీడియో మార్నింగ్ ఎడిట్ చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి 12th 13th మార్చికి 9 ఆర్డర్స్ వచ్చేసినాయి. సో కొన్ని ఫస్ట్ ఇచ్చేసినాను, మళ్ళీ ఈవినింగ్ అంతా వచ్చేసినాయి. సో ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ 11:30 ఆ టైంలో రికార్డ్ చేశాను. 5 ఉన్నాయి అప్పటికంతా. అవే ప్యాకింగ్ చేస్తున్నాను. మీరు వీడియో చూడండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఫ్రాక్ డిజైన్స్ మీకు ఉపయోగపడవచ్చు. ఎవరైనా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి, సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఒక్కోటి డిజైన్ వేరుగా ఉంటుంది. సో నేను ఎలా స్టిచ్ చేశానో మీరు చూసుకోండి. తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. లేబుల్స్ అయితే తీసుకుని రాలేదు, ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి లేబుల్ తీసుకొని అక్కడే ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఈకామ్ వాళ్ళు రామన్నారు. సో నాకేంటంటే ఇవి టైం దాటిపోతుంది, మళ్ళీ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతాయేమో అని చెప్పేసి నేనే ఎవరితో అయినా ఇచ్చి పంపిద్దామని ప్యాక్ చేస్తున్నాను. సో ఇంకోటి స్టిచ్ చేయాలి, అంత టైం లేదు. మళ్ళీ ఈరోజు ఇవన్నీ పెండింగ్ పడిపోతాయని చెప్పేసి నేను స్టిచ్ చేసి అయిన దగ్గరికి అవి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. మొత్తం 5 ఉన్నాయి. సో ఇదైతే 1 to 2 years, 3 to 4 years బేబీకి అనమాట. సో డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్. ఇవి మార్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంతా ఇంకో 4 ఏమో వచ్చినాయి. సో ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను, చూడండి. సో మెయిన్ ఆర్టీఓ రిటర్న్స్ ఎందుకు వస్తాయంటే, ఒకసారి అది ఈ కామర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఈ కామ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు. అది నా దగ్గర ఉండే ప్యాకింగ్ది పికప్ చేసుకోవడానికి వచ్చినారు. నేను ఇవ్వడానికని వెళ్ళినప్పుడు ఆ అన్న ఫోన్లో మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో. సో ఇంతసేపు వెయిట్ చేసినా మీకోసం, మీరు రాలేదు, ఇంకా మేము రామండి అన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నారో డబ్బులు ఏదో ఇస్తామన్నారు. అన్న కూడా మీరు డబ్బులు ఇచ్చినా కూడా నేను రానని అన్న ఫోన్ కట్ చేసినాడు. అంటే ఎవరికో ఆర్డర్ వచ్చిందనమాట. వచ్చిందంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పినారు, కానీ వాళ్ళు రావడం లేట్ అయ్యింది. అందుకని అన్న అక్కడ నుంచి ఉండకుండా వచ్చేసినాడు. ఇంకా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామని కూడా అన్న వెళ్ళలేదు, కాల్ కట్ చేసినాడు. అట్లా ఒకసారి జరిగింది. అంటే మెయిన్ రీజన్ కొన్నిసార్లు వీళ్ళు కూడా అవుతారు. ఇంకోసారి ఎలా జరిగిందంటే, నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, బ్లౌజ్కు సంబంధించి లేస్ ఆర్డర్ చేసినాను. ఆర్డర్ చేసి వాళ్ళు నాకు కాల్ చేసినారు. అంటే వాళ్ళ ఆఫీస్ నుంచే కాల్ చేసినారు. అంటే దగ్గరలో వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఉంటాయి కదా, వచ్చిన తర్వాత మాకు కాల్ చేసినారు, మీకు ఇట్లా ఆర్డర్ వచ్చింది తీసుకుంటారా అని. తీసుకుంటాను రమ్మని మేము చెప్పినాము. సరే ఒక అర్ధగంటకల్లా వస్తామని చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేసినారు, ఇప్పుడు రాలేము, ఈవినింగ్ అయింది కదా, అది ఏదో అర్జెంట్ పని ఉంది, మేము పొద్దున వస్తాము, ఒక ఓటీపీ చెప్పండి మీ సెల్లుకి వస్తుంది అన్నారు. అంటే సర్లే అని ఓటీపీ చెప్పినాము. కానీ మార్నింగ్ కూడా రాలేదు వాళ్ళు. నేను ఏమైందో అనుకున్నాను. అంటే దగ్గరలో ఒక 15 kilometers అంతే, వచ్చి ఇచ్చేయచ్చు. కానీ మార్నింగ్ కూడా రాలేదు, మళ్ళీ ఈవినింగ్ కూడా రాలేదు. అస్సలు రాలేదు. నేను వాళ్ళకి కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంటే ఆ ఓటీపీ చెప్పించుకొని వాళ్ళే ఆర్టీఓ రిటర్న్ పెట్టేసినారు. అలా వీళ్ళు చేసే మెయిన్ దీనివల్ల, అంటే వాళ్ళకి ఏం అవసరం అండి, కొన్నిసార్లు వాళ్ళకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళి ఇస్తారు, లేదంటే ఇంకా ఓటీపీ చెప్పించుకొని క్యాన్సిల్ చేసేస్తారు. అట్లా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఆర్టీఓ రిటర్న్స్కి మెయిన్ కారణం వీళ్ళే అని చెప్పేసి. కస్టమర్ కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు ఏదో పని మీద ఉండిండొచ్చు. బట్ వీళ్ళకి అంత అవసరం లేదు కదా, 1కి 2 సార్లు చెప్తారు, ఇక లేదంటే దాన్ని వెంటనే రిటర్న్ పెట్టేస్తారు. సో మెయిన్ ఆర్టీఓ రిటర్న్స్ వీళ్ళ వల్లే వస్తున్నాయని నాకు అనిపించింది. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదా, ఆర్టీఓ రిటర్న్స్ని మనం వాళ్ళని ఏం చేయలేం కదా. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్న వాళ్ళైతే చేస్తారేమో, లేదంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోరు, వాళ్ళు వెంటనే రిటర్న్ పెట్టేస్తారు. సో ఇక్కడ మనకైతే కొంచెం లాసే అవుతుంది, బట్ వాళ్ళకేం అవసరం లేదు కదా. సో వీళ్ళు కూడా మెయిన్ కారణం అయి ఉండొచ్చు. సో ఇవి ఈవినింగ్కి వచ్చేసినాయి, కొంచెం లైటింగ్ తగ్గినట్టు ఉండొచ్చు. సో ఈవినింగ్ నేను రికార్డ్ చేసినాను, మళ్ళీ పొద్దున ఇచ్చేస్తానేమో, రికార్డ్ చేయలేనేమో అని చెప్పేసి. సో నేను మార్నింగ్ చెప్పినాను కదా, అవి లేబుల్స్ అక్కడే అతికిచ్చి ఇచ్చేసి రావాలని చెప్పి. నేను ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇంకో 2 నాకు వచ్చినాయి ఎక్స్ట్రా. సో నాకు చెల్లులో చూపించింది, అందుకని నేను 2కి లేబుల్స్ తీసుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత మళ్ళీ 2 వచ్చినాయి.
ఇంకా వాటికైతే లేబుల్స్ తీసుకురాలేదు, ఇంకా అవి మళ్ళీ రేపు తీసుకుని రావాలి. సో ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, కానీ నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. కస్టమర్ రిటర్న్ చేస్తారేమో. ఆర్టీఓ రిటర్న్స్ అయితే భయపడదు, కానీ కస్టమర్ గురించి కొంచెం భయంగా ఉంది. సో ఏది ఏమైనా ఆర్డర్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒక 2 మైండ్లో మనం ఫిక్స్ అవ్వాలి. 10లో 2 కస్టమర్ రిటర్న్ చేస్తారని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. లేదు మనకు అస్సలు రిటర్న్స్ రావనే మైండ్తో ఉన్నామంటే బాధ అనిపిస్తుంది. సో 10లో 2 అంటే పెద్ద విషయం ఏం కాదు. 10లో 5 వచ్చినాయంటే కనుక మానుకోవడం మంచిది, ఎందుకంటే నష్టానికి మనం చేయలేం కదా. సో చూడాలి ఎలా జరుగుతుందో. ఇంకోటండి, ఈ లేబుల్ అతికించడంలో టేప్ వేయడం నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆ విత్ పీఓడి నేను సెర్చ్ చేస్తుంటే నాకు అమెజాన్లో విత్ పీఓడి చూపించడం లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లింక్ షేర్ చేయండి కామెంట్లో. సో ఇదైతే ఈ గోల్డ్ కలర్ ఫ్రాక్ అండి, ఆర్గాంజా టైపు, చాలా బాగుంది. మీకు కలర్ కొంచెం ఏదో వేరే విధంగా అనిపిస్తుందేమో కానీ. సో పైన వచ్చేసి ఆపట్టు, ప్యూర్ ఆపట్టు, మనం ఎంబ్రాయిడరీ వర్క్కి వాడతాం కదా, అది ఒక్కటే స్టిచ్ చేశాను. సో అది ఆర్డర్ వచ్చింది, అది కూడా ప్యాక్ చేస్తున్నాను. విత్ పీఓడి మీకు తెలిసి ఉంటే ప్లీజ్ అది లింక్ షేర్ చేయండి. సో టేప్ వేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా టేపు 4 సైడ్స్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. క్లాత్స్ అయితే నేను తెచ్చుకున్నాను, అది వీడియో పెడదాం అనుకున్నాను, బట్ వీడియో రికార్డ్ చేశాను కానీ అప్లోడ్ చేయలేదు. క్లాత్స్ ఈ ప్యాకింగ్ కవర్స్ ఒకటేసారి తీసుకొచ్చుకున్నాను. సో అదేవిధంగా అది అన్నీ నేను స్టిచ్ చేయలేదు, నేను తెచ్చుకున్న వాటిలో ఒక్కొక్కటి స్టిచ్ చేసి వీడియో అప్లోడ్ చేసినాను, అంటే ఫోటో అప్లోడ్ చేసినాను. క్యాటలాగ్ చేసిన తర్వాత ఏజ్ మెన్షన్ చేస్తాను నేను అక్కడ. సో ఏ ఏజ్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఏజ్ని బట్టి నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. నేను స్టిచ్ చేసి పెట్టలేను కదా, నాకు తెలియదు ఏ ఏజ్ వాళ్ళు ఆర్డర్ చేస్తారో. సో అందుకని నేను అలా స్టిచ్ చేయలేదు. సో ఒక్కటి మాత్రమే స్టిచ్ చేసి ఆ డిజైన్ క్యాటలాగ్ అప్లోడ్ చేస్తాను. సో ఏజ్ డిఫరెన్స్ని బట్టి ఆర్డర్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి స్టిచ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది మీ ఇష్టం అండి. సో అన్ని విధాలుగా మీరు ప్రిపేర్ అయ్యి ఇందులోకి ఎంటర్ అవ్వండి. లేదు అంటే ఎందుకంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే రిటర్న్స్ చూసుకోండి, రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయా అనే పాట అయితే వదిలిపెట్టేసేయండి. సో లోకల్గా ట్రై చేసుకోండి. మీషోలో నా ప్రోడక్ట్స్ అన్నీ యాక్చువల్గా ప్రోడక్ట్ కింద కనిపించాలి, షాపు వ్యూవర్స్ ఫాలోవర్స్ అని చెప్పేసి. నా ప్రోడక్ట్లో అలా కనిపించడం లేదు, అది దానికి ఏ ప్రాసెస్ ఉందో నాకు అర్థం కావడం లేదు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎలానో కామెంట్ చేయండి నాకు. సో రివ్యూస్ కూడా అక్కడ కనిపించడం లేదు, దానికి ఏదో ప్రాసెస్ ఉంది. నేను వీడియో చూస్తున్నాను కానీ నాకు అర్థం అవడం లేదు, అది హిందీలో ఉన్నాయి. సో రివ్యూస్ ఉండాలి కదా, ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. సో టోటల్గా 9 ప్యాకింగ్ అయిపోయినాయి. ఇవి రేపు మార్నింగ్ 14th మార్నింగ్ ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.